సుందర నాదోరా ఓ మదన సుందర నాదోరా నామది నిన్ను గని పొంగినదిరా వన్నెదోరా ఓ మదన సుందర నాదోరా తల్లి అపచారం. ఈ సౌందర్యమే నాకు శాప కారణం. ఆ శాపాన్ని తప్పించిన నీకు ఇది అర్పించడంలో అపచారమేముంది? కన్న తల్లి వరాలిచ్చే తరుణి తలవంచి మొక్కవలసిన తల్లులు కారా? ఉత్తముడవు నరుడా, ఉత్తముడవు. నా రూపానికి భ్రమసిన ఓ ముసలి తాపసి నేనంగీకరించనందున శిలాసుందరివి కమ్మని శపించాడు. ఆ సౌందర్యాన్ని ఆశించని వాని వల్ల శాప విమోచనవుతుందని పరిహారం చెప్పాడు. మానవుడవైనా నిష్ఠతో నీ త్యాగదీక్షతో నా శాపం మళ్లించావు. ఇక నీ అభిష్టం చెప్పు, నెరవేరుస్తాను. తండ్రికి చూపించే భాగ్యం అన్నలకు దక్కింది, అందుకు విచారించాను. కాని పుష్పం మాయమైనందుకు ఆ గులేబ కావళి కన్య ఏ కష్టాలకు లోనయ్యిందోనన్న బాధే నన్ను వేధిస్తోంది. అపరాధిని నేనని ఒప్పుకోవటానికైనా ఒక్కసారి ఆ లోకానికి చేర్చు తల్లి. ఇవేనా స్వామి? అప్పుడు వచ్చి అంత రద్దు చేసి వెళ్ళారు. ఇప్పుడు ఇంకేం రాధాంతం చేద్దామని. నేనేం చేశాను? ఇంకేం చేయాలి? మంచి చెడ్డ ఆలోచించకుండా తల్లి చాటు బిడ్డను మాయ చేశారు. మత్తు తల్లి ముద్రికి అపహరించారు. అపరించి కలువను దొంగిలించారు. బంగారు కొలను భస్మం చేశారు. చెల్లిని చెరపాలు చేశారు. బంగారు కొలను భస్మమైందా? చెల్లి చెరపాలయ్యిందా? అయితే ఈ కలాపంలో నీకు పాల్గొందన్నమాట.
విశ్వాసఘాతకురాలా! బకావళి కొందరిని చేయని నేరానికి శిక్షిస్తారు. విధి వైపరీత్యంలోని విచిత్రమే ఇది. నా మూలంగా నువ్వు చెరపాలు కావడం నా దురదృష్టం. కానీ నా పవిత్రాశయం తెలుసుకున్న నాడు నేను చేసింది మోసం కాదని నీవే గ్రహిస్తావు. ఓహో, అలాగా? అంతటి ఆదర్శమూర్తివైతే నీ అపవిత్ర స్పర్శతో భస్మమైపోయిన మా దివ్య సరస్సు పునరుజ్జీవితం చేయి. మా దేవీ పూజ నిరాటంకంగా జరిపించు. మీ మాట కాదనేది లేదు. కాదని కలకాలం ఈ చెరసాలలో చేతగాని బ్రతికేదీ లేదు. సరే, ఉన్నమిరే